ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనం అన్న ఇది ఏ ఊరన్నా ఉమామహేశ్వర అగ్రహారం ఓకే ఏ మండలం అన్నా ముండలమూరు ఏ నియోజకవర్గం అన్నా దర్శి ఓకే ఈ ఊర్లో మామూలుగా ఎన్ని ఎకరాలు వేస్తారన్న మిరప 1000 ఎకరాలు మీరు పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారన్నా ఇప్పుడు పోయిన సంవత్సరం ఎకరాకి ఎంత నష్టం వచ్చి ఉండొచ్చు అన్న మీ అంచనా అంటే సొంత పొలాలకి 1 లక్ష వచ్చింది కౌలు వాళ్ళకి 1 లక్ష కౌలులకు 1 లక్షన్నర వచ్చింది ఓకే ఈ సంవత్సరం అంటే ఓవరాల్ గా మీరు మిరప వేయాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా మిరప వేస్తారు కానీ అంటే ఇప్పుడు మీరు పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు నా ఉద్దేశం 8 ఎకరాలు వేసారు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలన్నా 3 ఎకరాలు 4 ఎకరాలు వేద్దాం మీరు ఎన్ని ఎకరాలు వేద్దాం అనుకుంటున్నారా పోయిన సంవత్సరం మీరన్నా పోయిన సంవత్సరం మీరన్నా నేను 1 ఎకరం వేద్దాం అనుకుంటున్నాను మీరన్నా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మీరన్నా 8 ఎకరాలు వేస్తే ఈ సంవత్సరం 2 ఎకరాలు అన్న మీరు పోయిన సంవత్సరం అన్నా మీరన్నా 5 ఎకరాలు వేసిన పోయిన సంవత్సరం ఈ సంవత్సరం 1 ఎకరం మీరన్నా 2 ఎకరాలు పోయిన సంవత్సరం 7 ఎకరాలు మీరన్నా ఎట్లా ఓకే అంటే ఇప్పుడు అందుకే అసలు మీరు వేయకపోవడానికి గల కారణం ఏంటన్నా ఎకరానికి 1 లక్ష రూపాయలు లాస్ వచ్చింది ఓకే మొత్తం సొంత పని చేసుకుంటాం 9 ఎకరాలు వేస్తే 8 లక్షలు లాస్ వచ్చింది మళ్ళీ నెక్స్ట్ రేట్లు ఉంటే ఉండవా నువ్వు వేసుకున్నా మళ్ళీ నష్టపోతామనే భయం ఓకే ఏ పంట వేసుకోవాలని అర్థం అవుతుంది ఓకే అది కాకుండా ఏదేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నారన్నా మొక్కజొన్న ఉంది అయితే అదొకటే ఓకే వస్తుంది రేటు ఒక అనుకూలంగా ఉంది కొనేటప్పుడు ఎట్టుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే అప్పుడు మాకు అనుకూలంగా ఉంది మొక్కజొన్న అయితే వేసాం ఆల్రెడీ వేసారు ఓకే అన్న మీరు పోయిన సంవత్సరం 5 ఎకరాలు వేసారు కదన్నా ఈ సంవత్సరం 2 ఎకరాలు మిరపేద్దాం మిగతా 3 ఎకరాలు ఏం చేయాలనుకుంటున్నారన్నా కంది ఓకే మీరన్నా పత్తి మిగతా పొలం అన్నా అన్న మీరన్నా మిగతాదంతా మీరన్నా సొద్ద మీరన్నా ఓకే దానివల్ల ఉపయోగం ఉంటుందన్నా మీకు అనుకొని వేసినాం ఓకే మరి ఇప్పుడు రేట్లు ఉంటే అనుకూలం ఉండిద్ది అనుకుంటున్నాం అప్పుడు రేట్లు బట్టి ఓకే మీరన్నా 1 ఎకరం మిరదోట తది మాది మొక్కజొన్న మీరన్నా మొక్కజొన్ననా ఓకే మీరన్నా 2 ఎకరాల మిరదోట అయితే కథ ఉంది మొక్కజొన్న ఓకే మీరన్నా ఓకే మీ ఊర్లో పొగాకు ఎవరు లేదన్నా ఓకే సరిపోయింది లాస్ట్ అయితే రాలేదు కానీ ఫస్ట్ వేసాం కాబట్టి అయిపోయింది ఖరీఫ్ వేసాం లాస్ వచ్చింది ఈ సంవత్సరం వేసుకోమని చెప్పి వైట్ బర్లీ వేసారా బ్లాక్ బర్లీ అన్న వైట్ బర్లీ ఓకే ఈ సంవత్సరం మీ ఊర్లో పొగాకు ఎవరు వేయట్లే చెప్తున్నారు పొగాకు మిరపదోట అద్మానంగా ఉంది ఓకే అసలు వేస్తే మనం ముందు మనం చచ్చిపోతాం అన్నట్టు ఉంది పొగాకు మిరపదోటలు మనం వేసాం అనుకో ఒకవేళ అప్పులు అయ్యి మనం చచ్చిపోతామేమో అట్టుంది దాని పరిస్థితి అంటే మనకి ఇప్పుడు పైరు వేసినాం లాస్ వస్తుంది అది లాస్ మనం భరించుకోలేంగా కనీసం అసలు కావాలిగా ఎకరానికి 1 లక్షన్నర పోతుంది పోయినప్పుడు ఏం చేయాలి మేము అది మనకి ఏం అర్థం కాకుండా ఉంది ఓకే మీ ఊర్లో ఎక్కువ ఏ వెరైటీలు వేస్తారన్నా ఏంది మిరపకాయల తేజ వేస్తాం ఎక్కువగా తేజ కాకుండా ఇంకా తేజ ఎక్కువ తేజ 90% ఓకే మిగతా నెంబర్ 5 కానీ 3 ఎవరో ఒకరు ఓకే ఈ సంవత్సరం వేసే వాళ్ళు ఏ వెరైటీ వేయాలనుకుంటున్నారు ఎక్కువ ఒకవేళ వేస్తే తేజాలే కానీ తక్కువ వేయలేం ఒకవేళ పూర్తి క్రాప్ ఆల్రెడీ ఇచ్చే ఆలోచన ఎవరికి లేదన్నా మామూలుగా ఇప్పుడు ఆయన ఆలోచన చేసినట్టు అంటే ఇప్పుడు ఆల్రెడీ మీ ఊర్లో స్టాకులు పెట్టింటారు కదన్నా అప్పుడు చూద్దాంలే అన్న ఆలోచనలో ఉన్నారు ఓకే అంటే ఒక సంవత్సరం వేయకపోతే మనమే కొంచెం సేఫ్ జోన్ లో ఉంటాం కదా నల్లి కంట్రోల్ అవుతుంది ముడతలు రాకుండా ఉంటాయి చాలా వరకు సేఫ్ జోన్ లో ఉంటది వేయకపోతేనే మంచిది దానికి నల్లికి మేత దొరకకుండా ఆగిపోద్ది ఇప్పుడు మిరప వేస్తేనే విపరీతంగా వేస్తేనే అది ఎక్కువ పడుతుంది అంతే ఇప్పుడు అది వేయలేదు అనుకో రావడానికి ఛాన్స్ తక్కువ విపరీతంగా నల్లి వస్తుంది విపరీతంగా మందు కొడతాం ఆడిపోతే మిరపకాయలు వేసిన వరకు ఈ కూలీలకు కూడా రావు మాకు నాకు తెలిసి తేజ వేసిన వాళ్ళకి 7,000 ఖర్చు వచ్చిందేమో 2 లక్షలు పెట్టి కూలీలకు పెట్టి కోపించు అనుకో మాకు 1 లక్షన్నర వస్తాయి 1 లక్షన్నర వస్తే 50,000 మేము చేతి వేసి కట్టాలా అందుకని మాకు అర్థం కాకుండా ఉంది అది
కూలీలకు కూడా రావట్లా. అటువంటిప్పుడు ఈ సంవత్సరం వేయకుంటే మంచిది కదా అంటున్నా నేను. వేయకపోతేనే చాలా వరకు ఉత్తమమైన పని. ఇప్పుడు ఆల్రెడీ మీరు స్టాకులు పెట్టింటారు కదా, ఒక్కొక్కరు 100నో 50 200 ఎవరికి తగ్గినట్టు. ఓకే, యాక్చువల్గా మీరు విత్తనాలు కొనుక్కొచ్చుకుంటారన్నా లేకపోతే డైరెక్ట్ అప్పుడు సిచ్యువేషన్ బట్టి నారు తెచ్చుకుంటా ఉంటాం? నెట్లో దగ్గర నారు తెచ్చుకుంటాం. ఇప్పుడు నర్సరీకి పోయి నారు తెచ్చుకుంటాం. అట్లా కదా, మీరు విత్తనాలు కొనుక్కొని వాళ్ళకి ఇచ్చేది తక్కువ, మొత్తం నెట్ వాళ్ళ దగ్గర తెచ్చుకునేది. వాళ్ళు నెట్ వాళ్ళు పెడతారు కదా, వాళ్ళ దగ్గర మేము తెచ్చి వేసుకుంటాం. అంతేగాని విత్తనాలు ఇచ్చి వాళ్ళకి ఇచ్చి పెంచి అవన్నీ తక్కువగా చేస్తారు, ఎవరో ఒకరిద్దరు చేస్తారు. వచ్చారు ముందు ఎగబడి రాపిచ్చేవాళ్ళు. నేను వాళ్ళ దగ్గరకి ఎవరు వాళ్ళు అడిగినా గానీ అప్పుడు చూద్దాం, లేదని రేటు పెరిగితే నాడదాం, లేకపోతే ఆపేద్దాము, ఏదన్నా పైరు వేసుకుందాం అని ఆలోచన. విత్తనాల్లో కూడా మోసం అవుతుంది. రెడ్ ఆర్ట్ ప్లేస్ ఇప్పుడు అది సకాట్ వాళ్ళది 3 సంవత్సరాలు అయింది. అది వచ్చి 1 సంవత్సరం ట్రయల్ ఇచ్చిండు, 40 క్వింటాలు అయినాయి. మళ్ళీ 2వ సంవత్సరం మామూలుగా అసలు వదిలినారు విత్తనం, 45 అయినాయి. పోయిన సంవత్సరం ఎంత మంది కొట్టినా పోతొత్తది, చెట్టు బాగా కట్టుద్ది, రాలిపోద్ది. కాయ సైజు మరి తక్కువ. అది విత్తనం, అది అంటే విత్తనం అది అయితే మంచిదే, కానీ దాంట్లో డూప్ వచ్చింది. మాకు వాస్తవంగా మీరు పండియాలి. ఇప్పుడు కొన్ని ఊర్లు ఎంచుకుంటారు వాళ్ళు విత్తనాలు, ఎవరైనా ఎనీ కంపెనీ వాళ్ళు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత చెక్ చేసుకుంటారు. 1 సంవత్సరం రోజులు చెక్ చేసుకున్న తర్వాత క్రాస్ చెక్ చేసుకుని ఇది పనికి తర్వాతనే వాళ్ళు రైతులకు ఇస్తారు. ఫస్ట్ రైతు పండియాల్సిందే. రైతు పండించి వాళ్ళు ఒక ఫామ్ సెట్ చేస్తారు, వాళ్ళు చెప్పిన మందులే కొట్టాలన్నమాట, దానికి సెట్ అవుద్దా కాదా అని. అది బెంగళూరు ఏరియాలోనే పెంచుతారు ఎక్కువ, ఎందుకంటే అక్కడ కూలింగ్ ఎక్కువ ఉంటది. మన ఏరియాకి సెట్ అవుద్దా కాదా అని మన ఏరియాలో శాంపిల్ ఇచ్చి చెక్ చేసుకుంటా ఉంటారు. అంత మించి ఏముండదు అక్కడ. ఒకవేళ మీరు ఎవరైనా విత్తనాలు పోపించుకోవాలి అనుకుంటే తొలి సంవత్సరం 2వ సంవత్సరం బాగానే వచ్చింది. 3వ సంవత్సరం తొలి సంవత్సరం ఏమో మామూలుగా ట్రైల్ ఇచ్చినారు, బాగానే ఉంది. 2వ సంవత్సరం మామూలుగా వదిలినారు, అది బాగానే ఉంది. 3వ సంవత్సరం కొంతమందికి బాగుంది, కొంతమందికి బాగలేదు. అది కొంతమందికి ఎన్ని మందులు కొట్టా ఏదైనా కానీ చెట్టు లాట్ నెంబర్ ఉంటది కదా, లాట్ నెంబర్ లో మీ విత్తనాలు కాదు కదా, నెట్ లో పోసినారు. నేను వాళ్ళ కాడ తెచ్చినాం. మనం వాళ్ళని అడిగినాం అనుకో, అంజిరెడ్డికి కాసినాయి కదా నీకు ఎందుకు కాయలేదు, అదే నారు అంటారు. అదే ఇచ్చారో ఏదో ఇచ్చారో అక్కడ కాసినాయి కదా. ఇప్పుడు తొలసన కోట నెట్ లో మేము 3 తెచ్చినాం, మా 3 గాయల. మరి ఇప్పుడు ఒకవేళ నేను మందుకు సరిగ్గా కొట్టలేదు అనుకో, అవతలోడు కొట్టిండుగా 3కి ఒకే రకంగా ఉంది నారు. మేము 3 బలైపోయినాం. అంటే ఆ రోజు తెచ్చిన లారీలో ఎంతమంది అయితే తెచ్చుకున్నామో అంతమంది ఒకటే రకంగా ఉంది. ఎంత మంది కొట్టినా కాయ రోజు తేడా వచ్చిన వాళ్ళే బాగున్నాయి అదే నర్సరీలో. తర్వాత ముందు వచ్చింది, మాకంటే ముందు వచ్చిన వాళ్ళు లేరు, మేమే ముందు వేసినాం, మాకే వచ్చింది. అది మా 3 కట్టినామండి. 8వ నెలలో 15వ తారీఖు 17 నాటి మొక్కార్తి వచ్చేది 17వ తారీఖు. అంటే మొక్కార్తికి 2 రోజుల ముందే నాటి మేము. ఈ సంవత్సరం ఎప్పుడు నాటాలనుకుంటారా? ఈ సంవత్సరం నాటాలనుకుంటే అసలు మిరదోట వేద్దామా మానుకుందాం అనేది లొంగ తేళ్ళ మాకు. ఈ ఊర్లో ఎన్ని ఎకరాలు పడొచ్చున్నా? ఇప్పుడు పోయిన సంవత్సరం 1000 ఎకరాలు వేసినారు, 1500 ఎకరం వేసినారు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం 100 ఎకరం వేస్తారేమో. 100 ఎకరం. అది కూడా ఏంటంటే అందరూ మానుకుంటున్నారు కదా, మనం వేస్తే రేట్ ఏమైనా వస్తుందేమో అనేది ఒక ఆలోచన. అందరూ అయిపోయారు కదా, అందరి పొలం మనమే ఉంచుకోవచ్చని వాడు. వాస్తవంగా నేను చాలా ఊర్లు తిరిగానన్నా, చాలా ఊర్లలో సేమ్ ఆలోచన. ఎక్కడ కూడా రైతుల్లో మార్పు అయితే లేదు. కానీ ఒకవేళ బై మిస్టేక్ 15,000 అనుకుందామన్నా, అప్పుడు ఏమన్నా పెంచుతారా? 15,000 తేజ 15,000 అన్న మార్కెట్ లో అనుకో, జస్ట్ పెంచే ఛాన్స్ ఉందా? ఇప్పుడు 15,000 అమ్ముతున్నాయి మిరగాయలు. 15,000 ఇప్పుడు మనం 20,000 అయింది, మనం మిరద అటేలా
అప్పుడు మనకి ఎట్లా వస్తాయి మధ్యలో రావు కదా. పెరిగితే వేస్తారా అంటున్నా ఆలోచన, రైతు ఆలోచన. పెరిగితే మిరపకాయలు రేటు బాగా పెరిగింది అనుకో, అనుకూలంగా ఉందనుకో, వేయాలని ఎవడన్నా ఆశపడతాడు. అనుకూలంగా లేనప్పుడు తగ్గిపోతాడు ఆటోమేటిక్ గా. అది ఒకటి చెప్పే పనే ఉంది. మనం 10 రూపాయలు వస్తుంటే ముందుకు పోతాం. కాబట్టి పెంచుకోవచ్చు. వేస్తారులే అంటాడు. మేము వేసినాక కింద ఈ కాయలు మా అంచనా ఏంటంటే మిరపకాయలకు రేటు రాదనేది మాకు ఆలోచన ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏసీలో పెట్టిన వాడికి రేట్ లేదు, అమ్ముకున్న వాడికి రేట్ లేదు. ఇప్పుడు వేసేవాడికి ఏమర్థం అయింది? అది ఇప్పుడు ఏసీలో పెట్టిన వాడికి అమ్ముదామంటే రేట్ లేదా? ఇప్పుడు ఏ పంటకి ఇంకా మనకు ఏముంటది ధైర్యం? ఇప్పుడు విపరీతంగా మొక్కజొన్న రాష్ట్రం మొత్తం విపరీతంగా వేస్తున్నారు కదా, దాని పరిస్థితి ఎట్లా మామూలుగా? అంటే ఇప్పుడు మొక్కజొన్న మీద పోయిన సంవత్సరం వచ్చినాయి, సరే ఈ సంవత్సరం కూడా ఎట్లుంటుందో అని మనం వేయటమే. కానీ ఇప్పుడు ఏదో ఒక పైరు వేయాలి కదా మేము. ఇప్పుడు పోయిన సంవత్సరం మిరప లాస్ వచ్చింది, ఇంకో పంట వేయాలి కదా. బీడు ఉంచుకోలేము, పొలం బీడు ఉంచుకొని ఏం చేస్తాం? ఏదో పైరు వేయాలి మేము, రైతు మానుకుంటాం. ఏం చేస్తాం మేము? అది ఈయన మైకి పెట్టిన ఆయన ఏం చేస్తారు? రేపు పొద్దున అందరూ మానుకుంటే ఈయన మైకి లేదు, ఆయన మైకి లేదు. అది కాదురా, నువ్వు ఏదో పంట వేయాలి కదా. మనం అందరం వేస్తేనే కదా ఈయన ఏడు దాకా వచ్చి అనేది. వీడు ఎవరు లేనప్పుడు ఇంకా మనం ఎవరు మానప్పుడు ఇంకా ఆయన ఆలోచిస్తే ఓకేనా? దయచేసి ఎక్కువైతే వేయద్దు. ఒకవేళ వేయాలని ఆలోచన ఉంటే నాది నర్సరీ మోటార్ దగ్గర మీకు పోపించుకోవాలని ఆలోచన ఉంటే నా దగ్గర 30 పైసలతో పోషిస్తా. 30 పైసలు మేము విత్తనాలు ఇవ్వాలనా? అది మేము విత్తనాలు అయితే 30 పైసలు నువ్వు పెంచిస్తావు. అది ఏ నారాయణ ఏ విత్తనాలని తెచ్చుకో. నేను చెప్పిన విత్తనాలు అయితే నువ్వు ఎంత 30 పైసలు రా, నువ్వు విత్తనాలు తెచ్చుకో. మనం 30 పైసలకి పోతానండు మీరు మామూలుగా. అన్న ఈ సంవత్సరం ఏదైనా 80 పైసలు 90 పైసలు ఉంటుంది అన్న. అది ఏదో రూపాయి లోపే ఉంటది. ఒక రేటాయా, బొచ్చు ఒక రేటాయా, పంగాసు ఒక రేటాయా. ఒకటే డిస్ట్రిబ్యూటర్ పోపించుకున్నాడు నా. ఇది ఈ వెరైటీ పోయినసారి మన దగ్గర AR 243 అని 35 కిలో ఒకటి డిస్ట్రిబ్యూటర్ పోపించుకున్నాడు. ఇప్పుడు ఎండు మిర్చికి పనికొస్తుంది. తేజ వెరైటీ అన్నది 35 నుంచి 40 క్వింటాలు వస్తుంది. ఒకవేళ ఎవరైనా పోపించుకోవాలనుకుంటే పోయినసారి 1150 ml ప్యాకెట్, ఈసారి 35 నుంచి 40 క్వింటాలు, 50 నుంచి పైన వచ్చేలేవా? మాకు 20 నుంచి 25 వచ్చేది. ఎందుకు మరి నేను పండించేది అంతే. చూపించేది నీకేది ఇచ్చినా అయింది. అదే నేను అనేది అదే. AR 243 అన్న ఎక్సలెంట్ గా ఉంటుంది అన్న వెరైటీ. ఆల్రెడీ కొండలన్న దగ్గర వీడియో కూడా ఉంది మన నర్సరీలోదే. మొత్తం ఉండేది అంత రైతు నెంబర్లు వస్తాయి. ఒక 30 మంది 40 మంది రైతుల నెంబర్లు వస్తాయి.